వీళ్లకు ఎంబడే ప్రభుత్వము పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా, మళ్ళీ చూడడానికి కూడా మాకు ఎవరు లేరు. పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోనే ఇక్కడ పోచారం మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి మహిళలు రావడం జరిగింది. వారికి ఏ సమస్యలు ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కోసం లోక్ జనశక్తి పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నా పేరు చిప్పల నరసింహరావు, పోచారం మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది. పోచారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు, ప్రతాప్ సింగారం కావచ్చు, సాతెలగూడెం, చౌదరగూడెం, కొర్రంల, ఇలాంటి తెనిగూడెం, వెంకటపురం నుంచి చాలామంది వితంతువులు వాళ్ళ భర్తలు చనిపోయి 10 సంవత్సరాలు అయినా కానీ కూడా ఇప్పటికి 3-4 సార్లు ప్రభుత్వానికి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నా కానీ కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు వాళ్ళ మీద వాళ్ళ అప్లికేషన్లు కానీ చూడడం కానీ వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పరిస్థితిని ఇంతవరకు కూడా చూడలేని పరిస్థితి. ఇవాళ వితంతు కుటుంబం అంటేనే అందరికీ తెలుసు, ఒక భర్త ఉండగానే ఆ కుటుంబము ముందుకు పోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ కుటుంబానికి నడవడానికి కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కాబట్టి నిజంగా పేదల ప్రభుత్వం అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా పేదల ప్రభుత్వం అయితే ఇలాంటి పేదల యొక్క వితంతు యొక్క మహిళల యొక్క పరిస్థితి ఎందుకుంటుంది ఈ రకంగా అని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. ఒకటే కోరుతూ ఉన్నాం, ప్రభుత్వం వెంటనే వీళ్ళ స్థితిగతులను, పరిస్థితి సామాజికంగా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను ఎంక్వైరీ చేసి వీళ్ళకు ఎంబడే ప్రభుత్వము పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది. ఇలా పెన్షన్ను 2000 పెన్షన్ను 4000 చేస్తా అని చెప్పి 100 రోజులలోనే హామీ ఇవ్వడం జరిగింది. కానీ 100 రోజులు కాదు కదా, 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి 3 సంవత్సరాలు అయినా కానీ కూడా పెన్షన్ మీద ఆలోచన లేదు. పెన్షన్ మీద ప్రభుత్వం ఎలాంటి ఇంతవరకు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వము ఉందా లేదా అనేది అర్థమవుతలేదు. ఇవాళ నిజంగా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు ఈ మహిళల పైన కానీ పెన్షన్ల పైన కానీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. కానీ ఆ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మరి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మహిళలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ పెన్షన్, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ప్రతి పెన్షన్ను ఇస్తున్నటువంటి మాట ఎక్కడ పోయింది అనేది మేము ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం. ప్రస్తుతం అయితే కలెక్టర్ గారిని కలిసారు కదా, వాళ్ళు ఏమన్నారు? కలెక్టర్ గారు కలిసి చెప్పడం జరిగింది, సార్ వీళ్ళు కూలీనాలు చేసుకున్నటువంటి వితంతువులు మొత్తము వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి వాళ్ళకు భారంగా ఉంది. చెప్పడంతో కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేము వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. కొత్త పెన్షన్ ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలన్న సూచనలో కూడా ఉంది. కాబట్టి ఒకవేళ వస్తే ఖచ్చితంగా మేము చెప్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, వెంటనే ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ ఏంటంటే మేము మహిళల పక్షాన మేము ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే వీళ్ళ యొక్క పెన్షన్ వచ్చే విధంగా ఇమ్మీడియట్గా ఆ పరిష్కారం ఏందో చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు కవిత అండి. మా ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మాకు పింఛన్ వస్తలేదు. మాకు చిన్న పిల్లలు ఉన్నారన్న. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు. మాకు పింఛన్ వస్తలేదు. చిన్న ఇల్లు ఉందన్న. మా పరిస్థితి ఇది. మాకు ఇన్ని రోజులు అయినా పింఛన్ రావాలి కదన్న. ఎవరు అడిగినా ఇక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అని అంటారు. మరి ఇప్పటి వరకు కూడా మాకు ఎవరికి రాలే. మా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా, మళ్ళీ చూడడానికి కూడా మాకు ఎవరు లేరు. మా పరిస్థితి ఇది. ఎవరు మాకు చూసి పెట్టేటట్టు ఎవరు లేదు. మాకు ఆస్తులు ఉన్నాయి అన్నట్టు లేవు. కూలీ చేసుకునే దాకా వెళ్ళదు. మా పరిస్థితి ఇది. ఏది ఎక్కడికి వెళ్ళినా కూలీ చేసుకునే దాకా వెళ్ళదు. ఎవరికైనా అదే పరిస్థితి. ఇప్పటి వరకు కూడా చేసిన వాళ్ళకి కూడా వస్తలేవన్న. పెట్టినాం, పెడితే ఏమంటారంటే మీరు ఇక్కడికి వెళ్ళరు వస్తాయి, అక్కడికి వెళ్ళరు ఇదే చెప్తారు. కానీ ఎవరు మేము మరి ఇప్పిస్తాం తీయమ్మా అని కూడా అంటలేరు. మాకు ఒకరికేమో 5, ఒకరికేమో 6, మాకేమో ఇప్పుడు 2 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా పింఛన్ వస్తలేదు. మా చిన్న పిల్లలు అన్న, నా కొడుకు 6 సంవత్సరాలే ఉండు. వెంకటాపూర్ అన్న, గట్కేసరి వెంకటాపూర్ నుంచి వచ్చినామన్న మేము. ఇక కొర్రంల నుంచి వచ్చిర్రు. ఒకరికి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు కూడా ఉంటారు అన్న. ఇంతమంది చిన్న ఉన్నోళ్ళు చనిపోయారు. ఇట్లా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మా పరిస్థితి ఎట్లా అన్న, కొంచెం మాది కూడా చూడాలి కదా.
మరి 4,000 ఇస్తా అన్నారు, 2,000 అన్న వేయాలి కదన్న. మరి మాకు ఏదన్నా ఆధారం అవుతుంది కదా. ఇప్పుడు కూలికి వెళ్తామన్న, ఏదన్నా అవసరం ఉంటే కూలికి వెళ్ళడమే, మాకు అంతకుమించి ఏం లేదన్న. ఆస్తులు ఉన్నాయని లేవు, చేసుకుందాక వెళ్ళది. మేము పిల్లలు పోషించుకునేది ఈ పరిస్థితి. మాకు వచ్చేది రావాలి కదన్న, ఏది లేదు మాకు పరిస్థితి. మాకు పింఛన్ రావాలని కోరుకుంటున్నాం అన్న. మాకు ఏది ఏమొద్దు, మాకు ఒక పింఛన్ ఇప్పియండి. అంతకంటే మేమేమీ అడుగుతలేము కదా. పింఛన్ ఇప్పిస్తే మా పిల్లలకి ఏదన్నా అవసరానికి ఉంటాయి కదా అన్న, అట్లా అని మేము పింఛన్ అడుగుతున్నాం అన్న. మేము అంతమించి మేము ఏం అడుగుతలేము, మాకు పింఛన్ కావాలి అంతే. ఇక కూలినాలు చేసుకొని బతున్నాం. మరి నా పేరు అనిత. మా ఆయన చనిపోయిండు 6 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు మా బాబు చిన్న బాబుని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చినాను. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేరు. అప్లై చేసినాము, 3 సార్లు 4 సార్లు అప్లై చేసినాము, ఇవ్వలేరు. అయినా కానీ వస్తాయి అని అంటున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వస్తలేవు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అనేసి అని అన్నారు. ఇప్పటి వరకు ఇంకేమి ఇవ్వలేరు. రూమ్స్ అదే డబుల్ బెడ్రూమ్ గిట్లా ఇస్తామన్నారు. సరే అనేసి అని అన్నాము. ఇప్పటివరకు ఇవ్వలేరు. కూలినాలు చేసుకుంటాము, ఇల్లు లేదు, ఇంకా కిరాయికి ఉంటాము. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. మా బాబు చిన్న బాబు 2nd క్లాస్. నిమ్మల బాలమని కొరెంలా. మా ఆయన చనిపోయిండు. నాకు ఏం లేదు సార్. ఇల్లు ఉంటే ఇల్లు మా మామయ్య అమ్ముకుంటూ బిడ్డల పెళ్లి చేసుకుండు. కిరాయి ఇంట్లో ఉంటాం 35 సంవత్సరాలు. ఇప్పుడు మా ఆయన అటోటాక్ వచ్చి చచ్చిపోయిండు, డ్యూటీకి వేసి వచ్చి. కొడుకుండు పెళ్ళికి, ఏమన్నా పెళ్ళి చేద్దామన్నా ఇల్లు ఉందా అని అడుగుతారు ఎవరైనా. ఏదో మామూలుగా డ్యూటీ చేస్తాడు నా కొడుకు. నాకు బీపీ షుగరు, కాళ్ళు లేవయి, మందులు తెచ్చుకుందామన్నా ఇబ్బంది ఉంది నాకు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. దేనికైనా నేను కొడుకుని అడగలేను, మళ్ళీ నేను వేరే పనికా పోలేను కాలు నొప్పితోటి. నాకు ఎట్లనైనా పింఛని కావాలి. డబల్ బెడ్రూమ్ ఇస్తాను కూడా మాట అన్నీ ఇచ్చినాము. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ ఇంత వచ్చింది, జాగ వచ్చింది లేదు, ఏం లేదు. కొంచెం పింఛన్ రావాలి. డబల్ బెడ్రూమ్ గురించి కూడా మాకు సహకరించమని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఉమ్మడి పోచారం మున్సిపాలిటీ పరిధిలో నుంచి చాలామంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా పెన్షన్ రావట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారందరికీ కూడా పెన్షన్ రావట్లేదు. వాళ్ళ కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉంది అని చెప్పి ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారందరికీ కూడా ఇప్పుడు ఇస్తా అన్న పెన్షన్ని పెంచుతామని చెప్పినటువంటి ఆ పెన్షన్ని కూడా పెంచి వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.